హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మనం అయితే స్టార్ట్ చేసాం. ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఒక రిమార్కబుల్ జర్నీ స్టార్ట్ చేసి ఒక ఇంక్రెడిబుల్ సక్సెస్ని సాధించుకొని ఇప్పుడు రియల్ ఎస్టేట్ లాంటి సినిమాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ జర్నీతోని ప్రొడ్యూసర్గా అండ్ ఇప్పుడు రైటర్, ఎడిటర్ కమ్ డైరెక్టర్గా తొందరలో December 14th ఫియర్ సినిమాతో మన ముందుకు రాబోతున్న హరిత గోగినేని గారు మనతో ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుని తెలుసుకో. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే. నాకంటే చిన్నోడే కదా. ఫస్ట్ వన్ అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు ఏమంటారంటే నాకు ఇండస్ట్రీ బ్యాక్ ఎండ్లో కూడా నా గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటారు, చాలా మంచిగా చూసుకుంటారు, ఒక మంచి మాట ఉంది ఫస్ట్. ఎందుకంటే మీరు ఒక మంచి స్మైల్తో అందరినీ మంచిగా ట్రీట్ చేస్తారు కాబట్టి ఆ రెస్పాన్స్ ఎక్కడికెక్కడ వెళ్తుండదు. బట్ ఒక పక్క రియల్ ఎస్టేట్ కూడా హ్యాండిల్ చేస్తూ ఇంత స్ట్రెస్ బస్టర్గా ఎలా ఎంజాయ్ చేస్తున్నాను సినిమా అనే ఇండస్ట్రీలో? నేను చాలా ప్రాక్టికల్ పర్సన్ని యాజ్ ఎ మనిషిగా. ఇండస్ట్రీస్ ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే మనం ప్రయాణం చేసిన దాంట్లో మనకి నేర్చుకున్న పాఠాలు, లైఫ్ ఈజ్ లైక్ స్పామ్ ఆఫ్ సెకండ్స్ అంటే క్షణాలు మాత్రమే నీ జీవితం. సో ఉన్నంత వరకు కొట్టుకోవటాలు, బాధపడటాలు, తిట్టుకోవటాలు ఎందుకు, పని చేసుకుంటా పోవటమే అనేది నేను బిలీవ్ చేస్తాను. సో ఫీల్డ్ ఏదైనా సేమ్ ఒకటే ఫిలాసఫీ, సిన్సియర్గా మనం పని చేసుకుంటాం. అంటే రిజల్ట్స్ గురించి టెన్షన్ పడటం అట్లాంటివి నాకు ఉండదు. సో మెయిన్ అదే ఇదనమాట. ఎప్పుడో స్ట్రెస్ రాకుండా మనిషికి ఉండదు. నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది ఒక్కొక్కసారి, బట్ కాకపోతే ఏంటంటే బయటికి కనపడదు, అంతే తేడా. సో నాకు కోపం వచ్చినా, బయట స్ట్రెస్ వచ్చినా స్మైల్ ఉంటుంది కాబట్టి కవర్ అయిపోతూ ఉంటుంది అంతే. సో ఉంటుంది, బట్ మేనేజ్ చేసుకుంటా. ఇప్పుడు నేను నేర్చుకుంది అదే కదా. సో ఎలా మేనేజ్ చేయాలనే తెలుసు కాబట్టి మేనేజ్ చేసేస్తాను అంతే. బట్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది మ్యామ్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టు. అంటే మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఒక 2 years గ్రౌండ్ వర్క్ చేసి మీకు తెలిసిన డైరెక్టర్స్తో, మీకు తెలిసిన అందరితో మాట్లాడి లక్కీ లక్ష్మణ్ లాంటి ఒక మంచి దాంట్లో దిగి అలా వచ్చి, అంటే ఆ గ్రౌండ్ వర్క్ అనేది ఇప్పుడు ఫియర్కి ఎంతవరకు దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నారో, అది ఎంతవరకు యూజ్ అయిందంటే? ప్రతి ఫీల్డ్లో కూడా గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. మనం సిన్సియర్గా ఏ పని చేసినా కూడా ఏదో ఒక రోజు మనకి రిజల్ట్స్ వస్తాయి, లేదా ఆ నాలెడ్జ్ అనేది చాలా వాల్యుబుల్గా ఎక్కడో ఒకటి ఉపయోగపడుతుంది. సో నేను గ్రౌండ్ వర్క్ చేయకుండా అసలు ఏ పని చేయను. ఇదే కాదు, అసలు ఏ పని చేయలేను నేను. పూర్తిగా నేర్చుకొని రూట్స్ వరకు వెళ్ళి అప్పుడు ఆ పని మొదలు పెడతాను అనమాట. సో నాకు డైరెక్షన్ నేను నెక్స్ట్ మూవీ చేయాలి అన్న మైండ్లో ఉంది కాబట్టే నేను చాలా దగ్గరుండి అన్నీ నేర్చుకోవటం, చూడటం అనేది నాకు చాలా హెల్ప్ అయింది. సో అందుకనే నేను 1 year ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్, అంటే రైటింగ్ కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్న తర్వాత మనం మొదలు పెట్టాం కాబట్టి చాలా ఈజీ అనిపించింది నాకు. అండ్ రెండోది, ఎప్పుడైనా ఏ మూవీకైనా ప్రాపర్గా ఆన్ టైం కంప్లీట్ అవ్వాలంటే కరెక్ట్ బడ్జెట్స్ ఉండాలి, ఆ బడ్జెట్ తగ్గ అమౌంట్ మన అకౌంట్లో ఉండాలి. ఇంకా మ్యాక్సిమం వేరే ప్రాబ్లమ్స్ ఏం రావు నీకు. నీకు డేట్స్, టీమ్ కరెక్ట్గా ఉంటే అసలు వేరే ప్రాబ్లమ్స్ రావు. బట్ మీరు వన్స్ లైమ్లైట్లోకి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్గా చాలామంది తెలుసు, రైటర్గా, డైరెక్టర్గా అందరికీ తెలుస్తుంది. బట్ నాకు తెలియాల్సింది ఏంటంటే లిరిసిస్ట్ హరిత గోగినేని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. అట్లేం లేదు, అంటే నేను చిన్నప్పటి నుంచి కవిత్వాలు, పాటలు రాయడం ఒక హాబీ నాకు. సో నేను బాన్ రైటర్. నేను ఎందుకంటానంటే నాకు అదొక బ్లెస్సింగ్. రైటింగ్ అనేది బ్లెస్సింగ్, నా క్రెడిట్ ఏం కాదు. సో ఏదో ఒక రిపాజిటరీ ఉంది, అది నాతో రాపిస్తుంది. సో నేను కవిత్వాలు, కథలు, చిన్న చిన్న కథలు, పాటలు రాయడం హాబీయే, ఎప్పుడు ప్రొఫెషన్గా పెట్టుకోలేదు. సో నేను అలాగా ఎప్పుడన్నా మంచి ఎమోషన్గా ఫీల్ అయినప్పుడు పాట రాసేసుకుంటాను. కొన్ని పాటలు మాత్రమే నేను దానికి మ్యూజిక్ చేసుకొని మన దత్తాత్రేయ మీడియా ఛానల్లో పెట్టా, ఎస్పెషల్లీ శివుడి మీద. సో బేసికల్గా ప్రేమ మీద కానీ దేవుడి మీద కానీ ఎక్కువ రాయగలను, ఎంత రాయగలను అనమాట. సో అట్లాగా పాటలు నేనే రాసుకొని ఒక ఎమోషన్ అనమాట, ఏదో ఒక ఎమోషన్ వస్తే దాన్ని రాసుకోవటం. కొన్ని మాత్రం అన్నీ మనం మ్యూజిక్ చేసే టైం ఉండదు కదా, కొన్ని చేసి అలా పెట్టుకున్నా. అలాగా ఫస్ట్ మూవీలో అనూప్ సార్ ఒక పాటకి రాదు హరిత అని నా పాటలు విన్నారు కదా, లిరిక్స్ చూసి అప్పుడు లక్కీ లక్ష్మణ్లో ప్రేమో ఏమో సాంగ్కి నేనే రాశాను అనమాట. సో అంతే, రైటింగ్ స్కిల్ బ్లెస్సింగ్ అంతే. వాట్ అబౌట్ 1998 లవ్ స్టోరీలో కూడా ఒక లవ్ సాంగ్ రాశారు? అవునవును, దాంట్లో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది, ఒక లవ్ సాంగ్ ఉంటుంది. అంటే ఒక పక్క శివుడు గురించి అడిగానా శివ అంటూ చాలా చక్కగా అలంకరిస్తూ ఆయన గురించి చెప్తారు, ఒక పక్క ఇలా వచ్చి బ్యూటిఫుల్గా లవ్ స్టోరీ గురించి. ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా ఉంటుంది? అంటే రైటింగ్కి అసలు జోనర్కి సంబంధం ఉండదు. ఇట్స్ ఎనీ ఎమోషన్ నువ్వు రాయొచ్చు, అది బ్లెస్సింగ్. అంటే అది ఉంటే ఎనీ ఎమోషన్ని మనం పదాల్లో, సాహిత్యంలో రాయొచ్చు. అది నాకు గాడ్ గిఫ్ట్ అంతే. బ్యూటిఫుల్ మ్యామ్. లిరిసిస్ట్ గురించి అయిపోయింది, అండ్ ఆథర్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. అదే కదా, కథలే కదా, అన్నీ అవే కదా. మానవ ధర్మాల గురించి కానీ, దానాల గురించి కానీ ఒక బుక్ మా గురించి తయారు చేసి గురుయోగం అంటూ మాకు ఇస్తున్నారు. బట్ అంటే దానికి ఎప్పుడు ఎలాంటి మైండ్ స్టేటస్లో ఉంటే ఒక బుక్ అనేది రాయాలి, ఎందుకంటే చాలా ఆలోచించవన్నీ రాయాలి కాబట్టి, ఇప్పుడున్న సొసైటీకి కానీ ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అవ్వాలి కాబట్టి వాటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అనేది?
అంటే నేను కోవిడ్ తర్వాత ఎప్పుడైతే మనకి గ్యాప్ వచ్చిందో నేను ఎప్పటి నుంచో రాయాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు ఆ టైంలో రాస్తాను బుక్. ఖాళీ టైం దొరికింది. లేదు అంటే చాలా కష్టం బుక్ రాయాలి అంటే. అందులో రెండోది నేను సాగదీసేది రాయను, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు రాస్తాను బేసికల్గా. సో అది గురుయోగం. అంటే ఒక మనిషికి గురువు అనేవాళ్ళు రియల్గా అవసరమా, అవసరం ఉంటే ఎంతవరకు అవసరము అనేది మెయిన్ ఎజెండా ఆఫ్ బుక్ అనమాట. ఆ గురుయోగం ఉంటే ఎలా ఉంటుంది, ఎలాగ మనం లైఫ్ని ఇచ్చేసుకోవచ్చు అని రియల్ ఎగ్జాంపుల్స్తో నా లైఫ్లో జరిగిన, నేను గురుయోగం కోసం ప్రయాణించిన పయనంలో జరిగిన రియల్ ఎక్స్పీరియన్స్తో కలిపి నేను రాస్తాను అనమాట. అప్పుడే చదివే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. దాంట్లో మానవ ధర్మాల గురించి నేను చెప్పడం జరిగింది అనమాట. సో నేను చాలా బిలీవ్ చేస్తాను ధర్మాన్ని, కర్మని. ఈ రెండు నేను అంటే వెరీ స్ట్రాంగ్ అనమాట. ఇంకా నువ్వు మార్నింగ్ లేస్తే నేను నిద్రపోయే వరకు నా నోటి నుంచి ఈ రెండే ఉంటాయి. ఈ రెండింటిని బ్రేక్ చేసి నేనేం చేయను నా లైఫ్లో. బట్ లెట్స్ డిగ్ ఇన్ టు ఫియర్. కొంచెం మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్గా ఎప్పటికీ కూడా ఎన్ని అవార్డ్స్ వచ్చినా రివార్డ్స్ రావాలని ప్రొడ్యూసర్ అనుకుంటాను. డైరెక్టర్ ఏమనుకుంటారంటే రివార్డ్స్తో పాటు అవార్డ్స్ కూడా రావాలి, నా క్రాఫ్ట్ని 10 మంది గుర్తించాలిగా. బట్ రెండు మీరే అయ్యి ఉన్నారు కాబట్టి ఏ దాంట్లో ఎక్కువ సాటిస్ఫై అవుతున్నారు? ఆల్రెడీ అవార్డ్స్ చాలా వచ్చాయి కాబట్టి రివార్డ్స్ December 14th రాబోతుంది. వాట్ వాజ్ దట్ ప్లాన్ అనేది? ఇప్పుడు ఎట్లా అయిందంటే నేను స్ప్లిట్ పర్సనాలిటీ అయిపోయా. ఇప్పుడు ఏమవుతుందంటే మనం మనీ పెట్టినాం కాబట్టి ఆ ప్రొడ్యూసర్ రోల్ ఉంటుంది, మేకింగ్ చేస్తా కాబట్టి డైరెక్టర్ రోల్ ఉంటుంది. అబ్బా డైరెక్టర్ అవార్డుకి అవ్వలే మంచి అవార్డు వచ్చింది అనుకునే లోపల అయితే ఏంటి డబ్బులు వేయి అని నాలోనే స్ప్లిట్ పర్సనాలిటీ మాట్లాడి కనీసం ఆ కొంచెం ఆనందాన్ని కూడా నన్ను పొందనిట్లేదు అనమాట. బట్ అల్టిమేట్గా ఈ రెండు పర్సనాలిటీస్లోంచి నేను డెసిషన్ తీసుకుంది ఏంటి అంటే, మనం ప్రయత్నం మాత్రమే చేయగలం తప్ప ఫలితాలని నిర్ధారించలేము. అది ఈ రోజు అవ్వచ్చు, ఇంకొక రోజు అవ్వచ్చు. సక్సెస్ ఈజ్ ఎ ప్రాసెస్. సో నేను ఎట్లా మైండ్ సెట్ చేసుకున్నానంటే, స్ట్రాంగ్గా నాలో ఉన్న మేకరే గెలవాలి, సో నన్ను మేకర్గా గుర్తించాలి. సో అదే నేను మేజర్గా పెట్టుకున్న టార్గెట్. మనం పెట్టిన డబ్బులు వస్తే హ్యాపీ, డెఫినెట్గా హ్యాపీ. బట్ గుర్తింపు వచ్చి ఒకవేళ మనీ రాని పక్షంలో కూడా నేను హ్యాపీగానే ఉంటాను. సో ఫర్ మీ గుర్తింపు నాకే ఫస్ట్ ప్రయారిటీ. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ప్రతి డైరెక్టర్కి ప్రతి క్రాఫ్ట్ మీద ఉంటుంది. సో దట్స్ వై హీఈస్ కాల్డ్ యాజ్ డైరెక్టర్. బట్ హ్యాండ్లింగ్ ఆఫ్ మల్టిపుల్ క్రాఫ్ట్స్ అనేది ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ ఉంది డైరెక్టర్ చాలా ఎక్కువ పడుతుంటుంది. స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మల్టిపుల్ క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, కానీ కొన్నిసార్లు ఆడియన్స్ అంటారు కరెక్ట్గా ఇది హ్యాండిల్ చేయలేదేమో, ఇది హ్యాండిల్ చేయలేమో. బట్ హ్యాండ్లింగ్ ఆఫ్ మల్టిపుల్ క్రాఫ్ట్స్ అనేది మీ మీద మీరే బర్డెన్ వేసుకుంటూ మీ సినిమాని ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వెదర్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ ఫర్ ద డైరెక్టర్. అంటే మిగతాది నాకు తెలియదు, కానీ నాకు అది చాలా ఈజీ కొంచెం. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి వర్కింగ్ నా లైఫ్ మోర్ దాన్ 50% ఆఫ్ నా లైఫే వర్కింగ్. సో నేను ఏంటంటే క్విక్ లెర్నర్ని, క్విక్గా వర్క్ చేస్తాను, మల్టీ టాస్కింగ్ చేస్తాను. ఒక 10 రిసోర్సెస్ చేసే పని నేను చేయగలను. అది నాకు చాలా హెల్ప్ అయింది. సో అది బర్డెన్ అనిపించలేదు నాకు. బట్ కానీ డెఫినెట్గా 4 చేతులు మనకి సహాయం చేసినప్పుడు బెటర్గానే ఉంటుంది. ఒకవేళ అది లేకపోయినా నేను బాధపడకుండా నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. నాకు ఫస్ట్ పని అవ్వాలి. అది నేను చేస్తున్నానా, పక్కన వాళ్ళు చేస్తున్నారా అనేది నేను అసలు మైండ్ చేయను. ఆ పని పూర్తి అవ్వకపోతే నేను చాలా అప్సెట్ అవుతాను. సో నాకు డిపెండెన్సీ ఇష్టం ఉండదు. ఒకవేళ మనం ఎవరికైనా పని అసైన్ చేసాం, వాళ్ళు చేయలేదు, నేను చేసేసుకుంటా. ఈ కంప్లైంట్స్ కూడా లేదు ఇంకా. సో ఒకవేళ నా టీంలో అందరు కూడా వర్క్ చేసే వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. సో డెఫినెట్గా కొత్త వాళ్ళు వచ్చుతూ ఉంటారు కదా మనకి ప్రాజెక్ట్కి. వాళ్ళు పని చేస్తే నిలబడతారు, లేదు అంటే వాళ్ళతో నేను ట్రావెల్ చేయను. పని పరంగా పర్ఫెక్ట్ ఉంటే మాత్రం వాళ్ళని ఎప్పటికీ నేను వదిలిపెట్టను. బ్యూటిఫుల్. బట్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటేనే ఆటోమేటిక్గా ఆడియన్స్లోకి యాంటిసిపేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా చాలా కొత్తగా ఉంటుంది, వే ఆఫ్ స్క్రీనింగ్ చాలా కొత్తగా ఉంటుంది. బట్ ఒక విమెన్ డైరెక్ట్ చేస్తూ ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ తీసుకొస్తూ ఉంటే వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఫర్ ద సినిమా? ఒక సినిమాని దాన్ని ముందుకు తీసుకురావడంలో ఎన్ని హర్డిల్స్ అనేవి ఉంటాయి మాకు తెలియని. ఆడియన్స్గా వీఆర్ మోర్ యాంటిసిపేటెడ్ ఎలాంటి సినిమాలు చూస్తున్నాం. బట్ ఇవన్నీ ఫేస్ చేస్తూ మీరు ముందుకు వస్తున్నప్పుడు వాట్ ఆర్ దట్ హర్డిల్స్ అంటున్నా? అంటే నిజం చెప్పాలి అంటే కంటెంట్ బాగుంది అన్న రీచ్ వచ్చినప్పుడు ఆడియన్స్ అది ఫీమేలా మేలా హీరోనా ఇది అనేది జనరల్గా చూడరు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మేజర్ నువ్వు అన్న హడిల్ ఏంటంటే ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వస్తారు లేదా వస్తారా రారా అనేది ఛాలెంజింగ్. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫియర్ అనేది ఫీమేల్ ఓరియంటెడ్ కాదు, ప్రతి హ్యూమన్ రిలేటెడ్ సబ్జెక్టు. దాంట్లో ఒక అమ్మాయి
ప్లే చేసింది అంతే. అది అబ్బాయి అయినా చేయొచ్చు, జెన్యున్ గా చెప్తున్నా. నువ్వు మూవీ చూసాక తెలిసింది. కాకపోతే అబ్బాయిలు చూడలేరు కాబట్టి భయపడితే అమ్మాయిని పెట్టాం అంతే. సో ఇట్స్ నాట్ లేడీ ఓరియంటెడ్. లేడీ ఓరియంటెడ్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, నో 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 అట్లేం కాదు. ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంబంధం లేదు, జెండర్కి సంబంధం లేదు. ఒక కాన్సెప్ట్ మూవీ, కానీ అబ్బాయిలు భయపడితే చూడలేము కాబట్టి అమ్మాయిని పెట్టాం. సో అది ఒకటి ప్రాపర్గా నేను కన్వే చేయాలనుకుంటున్నాను, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నువ్వు చెప్పినట్లు ఈ మెయిన్ హర్డిల్ వచ్చేసరికి థియేటర్కి ఆడియన్స్ తీసుకురావటమే మెయిన్ హర్డిల్. బట్ ఫ్రమ్ ద కాలేజ్ టైం సార్ ఏమో ఫోన్లు తీసుకొని ఆయనే మ్యూజిక్ యాడ్ చేసుకొని ఆయనే రీల్స్ ఇలా ఒక షార్ట్ ఫిల్మ్స్ ఆయనే మేక్ చేసుకున్నారు. సో ఆయన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఒకసారి లక్కీ లక్ష్మణ్ ద్వారా మా ముందుకు వచ్చారు. సో నవ్వు ఇప్పుడు డైరెక్టర్గా మారారు కాబట్టి ఆయనలో ఉన్న డైరెక్టర్ మీకు ఇచ్చే ద మెయిన్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటాయన్నా? ఆయన జర్నీ అంతా నాకు చిన్న సింపుల్ గైడ్ అయిపోయిందిగా. ఎందుకంటే నేను ఇప్పుడు ఆయనలాగా ఏమంటారు అంత తిరిగి చేయలేదు, ఆయనలాగా నేను వెళ్ళి ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు. సో ఆయనలాగా నేను ఇండస్ట్రీ అంతా చూడలేదు కదా. సో ఇప్పుడు ఆయన చూసిందంతా నాకు ఒక ఏమంటాం మనం FAQs బుక్ ఉంటుంది చూసావా, ఎగ్జామ్స్ ముందు FAQs బుక్స్ చదువుతాం మనం. సో నాకు అలా అయిపోయింది. సో నేను మొత్తం సిలబస్ చదవకుండా ఆయన దగ్గర సింపుల్ FAQs చదువుకొని చాలా ఫాస్ట్గా ట్రైన్ అయిపోయినా. సో బట్ సెకండ్ ఫిల్మ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ స్టిల్ ఈ క్రాఫ్ట్లో నాకు ఇంకా కొంచెం గ్రిప్ రావాలనేది ఏమైనా ఉందా? లైటింగ్ ఓకే, అది నా క్రాఫ్ట్ కాదు, బట్ స్టిల్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను తెలుసుకోవాలని మాత్రం ఈ మూవీ తర్వాత నాకు అనిపించింది. మ్యామ్ అంటే ఫియర్ అనే టైటిల్ పెట్టి సినిమాలోని దాన్ని మాకు చూపించబోతున్నారా లేకపోతే తెలియజేయబోతున్నారా? వాట్స్ దట్ అంటే టైటిల్? ఓకే, 2 తెలియజేయపోతాను, చూపించబోతాను. బట్ వై వేదిక గారు అంటే ఎనీ పర్పస్? అలా ఏం లేదు, నేను అనుకున్న చెక్ లిస్ట్కి షీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ బై గాడ్ గ్రేస్ నా చాయిస్ కరెక్ట్ అని ప్రూవ్ చేసింది. అంటే షీఈ్ వెరీ డెడికేటెడ్ పర్సన్ అమ్మ. నిజంగా నేను తను చూసి కూడా చాలా విషయాలు నేర్చుకోవాలని మాత్రం అనుకున్నా. అది మనకి ఫర్ ఎవర్ హెల్ప్ అవుతాయి. ద వే షీ ప్రిపేర్, తను పనిచేసే విధానం, తను నేర్చుకునే విధానం, తను ఉండే విధానం చాలా డిసిప్లిన్గా ఉంటుంది. నీకు అసలు చాలా డైరెక్టర్ ఫ్రెండ్లీ. బట్ మ్యామ్ సినిమా అయినా లైఫ్ అయినా దెర్ ఇస్ అప్ అండ్ డౌన్స్. సో లక్కీ లక్ష్మణ్లోని మీరు జస్ట్ గ్రౌండ్ వర్క్ 2 years తీసుకున్నారు, కానీ ప్రతిది కూడా ఇన్స్టెంట్గా టక్ 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 మీద జరిగిపోయింది. బట్ ఫియర్కి వచ్చినప్పటికీ ఒక డేట్ అనుకున్నారు, మళ్ళీ తర్వాత రిలీజ్ ఇలా లేట్ అవుతుందిగా. సో సెకండ్ ఫిల్మ్కి ఇలా జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ మైండ్ స్పేస్? అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఫస్ట్ ఫిల్మ్ టు సెకండ్ ఫిల్మ్ ద ట్రాన్స్ఫర్మేషన్ కానీ? లేట్ అవ్వలేదు యాక్చువల్గా, వీఆర్ ఆన్ టైం. ఓన్లీ రిలీజ్ డేట్ ఒక్కటి మనం అక్టోబర్ వస్తే బాగుంటుంది అనుకున్నాము. కాపీ రెడీ చేసిన ఈవెన్ సెన్సార్ రెడీ అయిపోయింది మనకి. కాకపోతే ప్రాపర్ డేట్లో రావాలి తప్ప కాపీ రెడీ అయిపోయిందని తొందరపడి రాకూడదు. అంటే గుంపులు గోవిందలాగా రావద్దు, నేను కొంచెం స్పేస్ చూసుకొని రావాలి అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నా. సో నాకు ఆ స్పేస్ కరెక్ట్గా December 14th అనిపించింది అంతే, వేరేది ఏం లేదు. నేను సెప్టెంబర్లోనే మనం రెడీ, అందుకే టీజర్ రిలీజ్ చేసేసిన రెడీగా ఉన్నా డేట్ కోసము. ఏ వీక్ గ్యాప్ ఉంటుంది చెప్పు? ఎవ్రీ వీక్ 10 movies అంటే నేను అసలు ఎట్లా రాను? ఒక చిన్న సినిమా నేను ఎట్లా రాను? ఎలా కనిపించిన ఆడియన్కి అసలుకి? వాళ్ళకి కూడా నేను అట్లీస్ట్ ఒక 2-3 ఉంటే నేను ఒక చాయిస్ అవ్వాలి, కానీ 10లో నేను ఎట్లా చాయిస్ అవుతాను ప్రాక్టికల్గా? సో యాజ్ ఐ సెడ్ నేను చాలా ప్రాక్టికల్ కాబట్టి నాకు డేట్ గ్యాప్ కోసం వెయిట్ చేసి నాకు మనం రావటం తప్ప వేరే అసలు వీఆర్ ఆన్ టైం. ఇంకా దానికంటే కూడా ఇంకా క్విక్ ఇంకా ఈ మూవీ. అంటే సినిమా అనే దానిలో పేరు అనేది తప్పకుండా స్క్రీన్ నేమ్ పడాలి కాబట్టి హరిత గారి పేరు కనబడుతుందని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఎక్కడ కూడా మీ పేరు కనబడకుండా జాగ్రత్త పడదామనే చూస్తూ ఉంటారు. సో ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద ట్రస్ట్, రన్ చేస్తున్న ట్రస్ట్ గురించి. చాలా ఫ్యూ మెంబర్స్కి అది మీ ఫ్యామిలీ మెంబర్స్కే తెలుసు, బట్ హౌ వెల్ ఇట్స్ గోయింగ్ అండ్ ఎలా నడుస్తుంది, ఇప్పుడు ఎలా పార్ట్ అవుతున్నారు మీరు అందులోని? ఇప్పుడు యాక్చువల్గా టైం దొరకట్లేదు. లాస్ట్ ఈ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ వర్క్స్ నాకు తగ్గిపోయినాయి, అండ్ ఆస్ట్రాలజీ వర్క్స్ తగ్గిపోయినాయి, వేరే వర్క్స్ అనేవి తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇది ఫుల్ టైం జాబ్, అందులో మనమే మెయిన్ హోల్ ఆఫ్ ఇది కాబట్టి అన్ని క్రాఫ్ట్స్ చూసుకుంటూ జాగ్రత్తగా ఉండడం, అందులో నాకు ఎడిటింగ్ రెస్పాన్సిబిలిటీ పడింది కాబట్టి వేరే వర్క్స్ చాలా తగ్గిపోయినాయి. సో ఇప్పుడు కూడా నాకు కొన్ని చేయాలనుకున్నా కూడా మూవీ టైంలో నేను చేయొద్దు అనుకున్నా. ఎందుకంటే నాకు ఎట్లా అంటే నేను చాలా అంటే ప్రతిదీ చాలా ఆలోచిస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మూవీ ప్రమోషన్ కోసం చేస్తున్నారు, ఇట్లా వస్తుంది కాబట్టి కూడా నేను చేయను అనమాట. సో ఇప్పుడు మన ప్రమోషన్ చెప్పేటప్పుడు చారిటీ వర్క్ మూవీ ప్రమోషన్ కాంబినేషన్లో ఒక ఐడియా చెప్తే ఆ రెండింటిని నేను ఎప్పుడు కలపను అని చెప్పా. సో చారిటీది నాది బయట కనపడకూడదు, ప్రమోషన్ కనిపించినా ప్రాబ్లం లేదు, సో నేను అట్లాంటి పనులు చేయను అని చెప్పాను అనమాట. సో చారిటీ వర్క్ ఎప్పుడు కూడా దానం అనేది గోప్యంగా ఉండాలనేది నేను నేర్చుకున్నాను కాబట్టి అది ఎప్పుడు గోప్యంగానే ఉండాలనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ యు ఆర్ ఓన్లీ వన్ ఆఫ్ ద రేరెస్ట్ వేదిక్ ఆస్ట్రాలజర్
వితౌట్ సాఫ్ట్వేర్స్ ఏం వాడకుండా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏం వాడకుండా అప్పటి నుంచి వస్తున్న వేదాలను చాలా చక్కగా ఫాలో అవుతూ వస్తున్నాం. 12-13 ఇయర్స్లోనే కనబడిన చిలక జ్యోతిష్యాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి దాని గురించి తెలుసుకున్న మీరు ఇప్పుడు హౌ వెల్ ఇన్ దట్ ఆస్ట్రాలజీ అంటే ఎలా చెప్తాను? ఆల్మోస్ట్ పర్ఫెక్టే. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. బట్ ఇప్పుడున్న దాని వరకు నేను 99% యాక్యురసీ. సో ఇంకా 1% కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. బట్ ఇట్ టేక్స్ సో మచ్ టైం. 1%కి చాలా టైం పడుతుంది. 90 వరకు రావటం ఈజీ. నెక్స్ట్ 1% వెళ్ళటం చాలా టైం పడుతుంది. అంటే మీరు ఎప్పుడు నమ్మేది ఏంటంటే జ్యోతిష్యం కరెక్టే, చెప్పే వాళ్ళే డిఫరెంట్గా చెప్తున్నారు, దానివల్ల కన్నీ డిఫరెంట్గా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. బట్ దాన్ని ఎలా నమ్మాలి మేము ఒక రెగ్యులర్ ఆడియన్స్గా లేదా రెగ్యులర్ పీపుల్గా? అంటే ప్రతి ఒక్కరికి యోగం ఉండాలి. నీకు మంచి యోగం వస్తేనే నువ్వు మంచి ఆస్ట్రాలజర్ని కలవగలవు. నిజం, అది వాస్తవం. అది అప్పుడు వరకు లేదంటే అలా తిరుక్కుంటా కన్ఫ్యూజన్లో తిరుగుతూ ఉండాల్సిందే. సో మంచి ఆస్ట్రాలజర్స్ అనేవాళ్ళు ఇండియా మొత్తంలో నీకు 1% ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. ఇది అర్థం చేసుకోవాలి జనాలు. ఎందుకంటే శాస్త్రం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు MBBS చేయలేదు, నువ్వు వచ్చి ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ చేస్తానంటున్నావు. జ్యోతిష్కం చెప్పించుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? MBBS చదివిన వాడి దగ్గర ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నారు. ఇదే సింపుల్ ఫార్ములా. అది కరెక్ట్ కాదంటున్నాను. అట్లీస్ట్ మీరు వెళ్ళే వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ అనేది చూడాలంటున్నా. ఎక్స్పీరియన్స్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ లేకుండా శాస్త్రం అర్థం కావడం అనేది చాలా కష్టం. నేను చెప్తున్నా, నేను నిజంగా చదివాను కాబట్టి చెప్తున్నా, చాలా కష్టమైన సబ్జెక్టు. నేను ఇన్ని చదివినాను కదా, ఆస్ట్రాలజీ చాలా కష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే దాంట్లో చాలా మ్యాథమెటిక్స్ ఉంటాయి. అసలు టూ మెనీ కాంబినేషన్స్. ఎంత క్రిటికల్గా ఉంటుందంటే ఇప్పుడు కూడా నేను బుర్ర కొట్టేసుకుంటూ ఉంటా. బట్ నా ప్లస్ ఏంటి అంటే, నేనే కాదు, నేను ఎవరి దగ్గర నుంచి అయితే ఇంతకుముందు రాఘవ్ గారు అని ఉన్నారు, నేను ఆస్ట్రాలజీ రాకముందు నా ఇన్స్పిరేషను, నా గురువు, ఇండైరెక్ట్ గురువు అనమాట ఆయన కూడా వెరీ ప్రాక్టికల్. నాకు తెలిసి ఆయన బాటలో నేను నడుస్తున్నా. సో మేము పూజలు చేయించేయటం, విపరీతంగా అవి ఇవి చేయటం ఎందుకు చేయమంటే గ్రహాల గురించి బాగా అర్థం చేసుకున్న వాళ్ళం. సో గ్రహాలు ఎలాగా అంటే మనుషులని గ్రహాలని చాలా కోరిలేట్ చేసి మేము ఒక సైంటిఫిక్ వేలో వెళ్తాం అనమాట. సో కాబట్టి మేము జెన్యూన్గా చెప్తాం. బట్ టైం పడుతుంది. మాలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలన్న టైం పడుతుంది. ఎందుకంటే ఫేమ్ కోసం మేము పనిచేయం, వచ్చే వాళ్ళ కోసం పనిచేస్తాం. మనల్ని నమ్మి వచ్చే వాళ్ళ కోసం పనిచేస్తాం. టైం పట్టింది. బట్ కానీ చీట్ చేయం, సబ్జెక్ట్ని చీట్ చేయం, మనుషుల్ని చీట్ చేయం. సో శాస్త్రాన్ని చెప్పాలి అంటే ఫస్ట్ మనం ధర్మాన్ని పాటించాలి, తర్వాత శాస్త్రాన్ని గౌరవించాలి. సో అందుకనే నేను అది కమర్షియల్గా పెట్టుకోపోవడానికి మెయిన్ రీజన్. మీరు ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీని ఒక ప్యాషన్గానే ఫాలో అయ్యారు, అలాగే నేర్చుకున్నారు కూడా. బట్ మీ సక్సెస్ రేషియో ఏంటంటే ద కోడ్ వర్డ్ ఉంటుంది కదా, క్లయింట్స్ వాళ్ళకి తెలుసు మీ ఎంత టైం తీసుకుని ఎలా చేస్తారని. బట్ మీ గురించి వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, బిగ్ పీపుల్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తుంటారు. బట్ వాటిని ఎలా బ్యాలెన్స్ ఇస్తూ ఉంటారు? మన మూవీ అప్పుడు అది కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే పాపం నేను చెప్తే తప్ప కొన్ని చేయని వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు వెయిట్ చేయాలి, లేదా వాళ్ళకి ఆ యోగం లేదనుకోవాలంతే. సో ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, వెయిట్ చేస్తూ ఉంటారు. సో అదేంటి అంటే మనకు అనిపించాలి చేయాలని. సో అంటే ఏంటి అంటే ఆ టైం వాళ్ళకి రాలేదని అర్థం. నేను టైం ఇవ్వట్లేదని కాదు యాక్చువల్గా. అలా ఉంటాయి దీంట్లో మీనింగ్స్. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. సో బట్ డెఫినెట్గా ఇంకొక వృత్తికి న్యాయం చేయాలంటే ఒక వృత్తికి కొంచెం అన్యాయం జరుగుతూ ఉంటుంది. బట్ కాకపోతే నేను ఒకేసారి 2 పడవల మీద కాలు పెట్టలేను, అందువల్ల డిలే. Yes, ma'am. Wishing you great success. Thank you so much, ma'am. Thank you so much. Conversation with you. And next సార్తో ఒక మంచి సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ చాలా బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు. మంచి ఫిలిం అనాలి మనం, బిగ్ బడ్జెట్ కాదు, మంచి కంటెంట్, మన ప్రేక్షకుల ఆదరణ పొందే సినిమా అనాలి. అప్పుడు బడ్జెట్ డజంట్ మ్యాటర్. అది చిన్నదైనా పెద్దదైనా ఆడియన్కి నచ్చేలాగా మనం తీయాలి. మన చుట్టుపక్కల నచ్చేలా కాదు. ఆడియన్ ప్రేక్షకులే భగవంతుడు. నేను ప్రతి ఒక్క మేకర్కి చెప్తా, అప్కమింగ్ వాళ్ళకి, ఉన్న వాళ్ళకి చెప్పేంత గొప్పదాన్ని ఏం కాదు, అప్కమింగ్ వాళ్ళకి స్టోరీలు రాసుకుని సినిమాలు తీయాలన్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. దయచేసి ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొని స్టోరీ రాసుకోండి, సినిమా తీయండి. ఎవరినో ప్లీజ్ చేయడానికో మిమ్మల్ని మీరు ప్లీజ్ చేయడానికో చేయొద్దు. ఎప్పుడైతే ప్రేక్షకుని చీట్ చేయలేదో వాళ్ళు ఎప్పటికైనా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇదైతే నా మెసేజ్ టు ఎనీ అప్కమింగ్ మేకర్స్. ఈ మెసేజ్ అబౌట్ ఫియర్ ఆల్సో మ్యామ్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది మాకు థియేటర్లో? నేను చెప్పినట్లు నేను తెలుగు అమ్మాయిని, మా ఇంట్లో ఒక అమ్మాయిని, చాలా చిన్న స్థాయి నుంచి ఇంకా చిన్న స్థాయిలో ఉన్నాను ఆ అమ్మాయిని. సో ఎప్పుడు భూమి మీద నడిచే అమ్మాయిని. అనుకోని ప్రయాణంలో దర్శకత్వానికి వచ్చాను. ప్రేక్షకులకి దగ్గర అవ్వాలని చాలా కష్టమైన సబ్జెక్ట్ తీసుకొని దాన్ని చిత్రీకరణ చేశాను. కాబట్టి ఒక్క అవకాశం అంటే మీరు థియేటర్కి వెళ్ళి చూసితే తప్ప నాకు నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్ అనే దాని మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు వెచ్చించిన సమయానికి ధనానికి డెఫినెట్గా వేస్ట్ అనిపించుకోకుండా అయితే ఇది నేను చేశానని నమ్ముతున్నాను.
సో మీరు కూడా నమ్మి మీ ఇంట్లో ఒక అమ్మాయిగా అవకాశం ఇవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మీరందరూ కూడా December 14th హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫియర్తో మన ముందుకు రాబోతున్నారు. మీ ఫ్యామిలీతో హ్యాపీగా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.